కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న ఆ యొక్క యేసు ప్రభుకే సమస్త స్తుతి మహిమ ఘనత చెల్లునుగాక. ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మన కొరకు ప్రభు త్వరలో యొక్క లోకానికి రెండవసారి రాబోతున్నారు. ఆయన నమ్ముకున్న వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మన కొరకు ఈ కడవరి కాలం కొరకు ప్రభు ప్రకటన గ్రంథ ధ్యానాలను మన కొరకు అనుగ్రహిస్తున్నారు. కనుక ప్రభుకు మరొకసారి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య ధ్యానంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, మీరు చూపుచున్న అపారమైన ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ కడవరి కాలంలో మీ కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి ప్రకటన గ్రంథాన్ని మా కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు. దీనిలో ఉన్న అమూల్యమైన ఈ యొక్క మర్మాలు తెలుసుకోవటానికి మీ జ్ఞానం కావాలి ప్రభువా. పరలోకపు జ్ఞానంతో ప్రభు మమ్మల్ని నింపండి, మీ పరిశుద్ధాత్మతో నింపండి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా, ఈ యొక్క వర్తమానాలన్నీ కూడా మీ యొక్క ఆత్మతో ప్రభు ముద్రించండి. ఈ మర్మాలు మీరే మాకు బోధించండి. ఈ ధ్యానం ద్వారా మీరే ఈ దినాన్ని మహిమ ఘనత తెచ్చుకోనమని, వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాలని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పుణ్యమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. 13వ అధ్యాయంలో ఉన్నాం. మొదటి 5 వచనాల్లో ఉన్న కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకున్నాం. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 13వ అధ్యాయాన్ని 4 కోణాల్లో ఈనాటి బోధకులు రకరకాలుగా అర్థాలు చేసుకుంటున్నారు. 4 రకాలు రాయించింది ఒకే భావన అయినప్పటికీ ఈనాటి యొక్క సమాజంలో ఉన్న క్రైస్తవ పండితులు కూడా 4 రకాలు. ఒకరు ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో, ముఖ్యంగా 13వ అధ్యాయంలో ఉన్న విషయాలు, తక్కిన ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు ఇవన్నీ కూడా మొదటి శతాబ్దానికి అన్నీ కూడా పరిపూర్తి అయిపోయాయి, సమాప్తం అయిపోయాయి, అన్నీ జరిగిపోయాయి. కనుక ప్రకటన గ్రంథంతో ఇక మనకు సంబంధం లేదు, దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు జరుగుతున్న రోజులకి దీనిలో ఏ విధమైన వర్తమానాలు లేవు అంటున్నారు. వారిని ప్రిటరిస్టులు అంటారు ఇంగ్లీష్లో. అంటే అన్నీ కూడా జరిగిపోయాయి. వారు యొక్క 13వ అధ్యాయంలో ఉన్న ఈ యొక్క క్రూర మృగం 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. దానికి ఒక తలకి చావు దెబ్బ తగిలేసింది, మరలా దెబ్బ తగ్గిపోయింది. దీనిని ఆ యొక్క నీరో చక్రవర్తి గారికి వారు పోలుస్తున్నారు, రోమా సామ్రాజ్యానికి పోలిస్తున్నారు. ఇది ఒక కోణం, వీరు ప్రిటరిస్టులు. రెండవ కోణం వారికి పూర్తిగా భిన్నం, వారికి పూర్తిగా ఆపోజిట్. వారు ఫ్యూచరిస్టులు అంటున్నారు వారిని, ఈ యొక్క బైబిల్ పండితులు. ఫ్యూచరిస్టులు అంటే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ, ఈ 13వ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ ఆఖరు 3.5 సంవత్సరాల్లో జరుగుతాయి. కనుక ఈ యొక్క మృగము, 7 తలాలు, ఆ యొక్క 10 కొమ్ములు, ఈ చావు దెబ్బ తగిలిన ఆ మృగము, ఇవన్నిటిని కూడా ఆఖరు 3.5 సంవత్సరాల్లోనే మనం అర్థం చేసుకోవాలా. కనుక ఇందులో ప్రకటన గ్రంథంలో చెప్పబడే ప్రతి విషయం కూడా ఆ ఆఖరు 3.5 సంవత్సరాల్లోనే కూరుస్తున్నారు వారు. ఆ యొక్క అన్ని కూడా జరిగించేవారు క్రీస్తు విరోధని కొంతమంది ఆ యొక్క అంత్యక్రీస్తు అని వివరాలు చెప్తున్నారు. కనుక అప్పుడు ఆఖరు 3.5 సంవత్సరాల్లో జరుగుతుంది. కనుక ప్రస్తుతం ప్రకటన గ్రంథం గురించి అంత మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ యొక్క ఆఖరి దినాలు వచ్చినప్పుడు, ఆఖరి 7 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు చక్కగా క్షుణ్ణంగా నేర్చుకుని ఆ యొక్క విపత్తు నుంచి, ఆ క్రీస్తు విరోధి లేకపోతే అంత్యక్రీస్తు నుంచి బయటపడవచ్చు మనం అనే కోణంలో వారు బోధిస్తున్నారు. మరికొందరు వీరిని అలగోరిస్ట్ అంటారు. వారేమో దీనిలోని ఏ రాజులకి మనం ఆపాదించవలసిన పని లేదు, దీనిలో కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకుంటే సరిపోతుంది మనం అంటున్నారు. చివరిగా 4వ కోణంలో చరిత్ర కోణం అంటున్నాం దీనిని అనేక మంది భక్తులు ఆ యొక్క అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క చరిత్ర కోణంలో అర్థం చేసుకుంటున్నారు. కారణం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం నేర్చుకునేంత వరకు యోహాను త్వరలో జరగబోచిన సంగతులు నువ్వు రాయన్నారు. అది 96వ సంవత్సరం క్రీస్తు శకం. అయితే వారు మొదటి కోణంలో ఆ ప్రిటరిస్టులు అనుకుంటున్నట్లు ఇవి నీరో చక్రవర్తి అయినట్లయితే, నీరో చక్రవర్తి గారు 68వ సంవత్సరంలోనే చనిపోయారు క్రీస్తు శకం. ఆయన చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలకు రాశారు ఈ గ్రంథాన్ని యోహాను గారితో ప్రభు అన్నారు, త్వరలో జరగబోతే సంగతులు నేను చెప్తున్నాను, నీకు తెలియజేస్తున్నాను, రాయి యోహాన్ అన్నారు. కనుక ఈ యొక్క వారు అనుకుంటున్నట్లుగా ఈ యొక్క నీరో చక్రవర్తి గారికి ఏ విధమైన సంబంధం దీనితో కనిపించడం లేదు. అదే రీతిగా ఆ 666 ముద్రను కూడా నీరో చక్రవర్తి పేరు లెక్కిస్తే 666 వస్తుందని వారు లెక్కలు కూడా వేస్తున్నారు. కనుక ఆయన అప్పుడే చనిపోయి 30 సంవత్సరాలు అయిపోయింది గ్రంథం రాసేటప్పటికి. కనుక
జరగబోయే సంగతులు అంటున్నారు కాబట్టి నీరో చక్రవర్తి గారికి లేదా వారు చెప్తున్న ఆ యొక్క వివరణకు ఏ విధమైన సంబంధం వాక్యపు వెలుగులో కనిపించట్లేదు మనకి. మరి ఆఖరి 3.5 సంవత్సరాల్లోనే ఈ ఫ్యూచరిస్టులు అనేవారు అనుకున్నట్లయితే అంచుక్రీస్తు వచ్చినప్పుడు జరిగే విషయాలైతే ప్రభువు అనాల యోహాను ఆఖరిలో ఈ యొక్క యుగాంతంలో లేకపోతే ఈ భూమి అంతంలో రాకడ ముందు జరిగే విషయాలు రాయనాలా. కానీ ప్రభు ఏమన్నారు? త్వరలో జరగబోయే సంగతులు యోహాను అన్నారు. కనుక చరిత్ర కోణమే వాక్యానికి చాలా దగ్గరగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. కనుక నేను చరిత్ర కోణంలోనే మీకు చెప్తున్నాను. దీనిలో ఏ విధమైన రహస్యం లేదు. ఆ చరిత్ర కోణంలో వీటిని వివరిస్తున్నా. అయితే చరిత్ర కోణంలో వారు అనేది ఏంటంటే ఇది యోహాన్ గారు రాసినప్పటి నుంచి కూడా జరుగుతున్న చరిత్రలో ప్రాముఖ్యమైన ఘట్టాలు మనకు చెప్పబడ్డాయి. ఇవి కడవరి కాలం వరకు కొన్ని జరిగాయి, కొన్ని ఇప్పుడు జరుగుతున్నాయి మన రోజుల్లో. ఇక కొద్దిగా మిగిలిన్నవి అవి ఈ కడవరి కాలంలో జరిగిపోతాయి ప్రభు రాకముందు. ఇది మనకున్న వివరణ. కనుక ఈ దినాన మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5 నుంచి 10 వరకు ఉన్న వాక్య భాగాలని మనం నేర్చుకోబోతున్నాం. పరలోకంలో ఉన్న గ్రంథాలు, పరలోకంలో ఉన్న గ్రంథాలు. ఆ యొక్క గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లను అర్పణ అర్పించేవారు పాత నిబంధన కాలంలో. పాప బలి కొరకు లేదా పాప పరిహారం కొరకు రకరకాల బలుల కొరకు ఆ గొర్రెపిల్లని అర్పించారు. ఆ గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యం? ఆ యొక్క గొర్రెపిల్ల యేసు ప్రభువుకు సాదృశ్యం. కారణం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో ఈ యొక్క భూమి పునాది వేసినప్పటి నుంచి, జగత్ పునాది నుంచి అనగా ఈ యొక్క లోకం లేకపోతే విశ్వం ప్రారంభమైన కాడి నుంచి కూడా ఎవరైతే ఆ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో వ్రాయబడలేదో, అనగా గొర్రెపిల్లది జీవగ్రంథం, వారు ఎవరిని పూజిస్తున్నారు? వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తున్నారని తర్జుమా ఉంది. నిజానికి తర్జుమాలో నమస్కారం అనే మాటకు ఎక్కువ బలం లేదు. దాన్ని పూజిస్తున్నారంటే చాలా బాగుంటుంది. నమస్కారం కాదది పూజ. పెద్దలు ఎవరైనా కనిపించినప్పుడు వారు నమస్కారం ఏంటి అంటే వారిని పూజించలేదు, వారిని గౌరవిస్తున్నాం. ఇది ఒట్టి గౌరవం కాదు, పూజించడం అని ఉంది ఇంగ్లీష్లో. దోస్ హు ఆర్ వర్షిప్పింగ్ ఆర్ దోస్ హు విల్ వర్షిప్ ద బీస్ట్, ఆ మృగాన్ని పూజిస్తారు అని ఉంది. ఈ మృగం గురించి మనం నేర్చుకున్నాం కదా గత కార్యక్రమంలో. 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. 10 కొమ్ములు 10 రాజ్యాలని నేర్చుకున్నాం. ఆ యొక్క 7 తలలు కూడా 7 సామ్రాజ్యాలు, అనేక చిన్న రాజ్యాలు కలిసి ఒక సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాల గురించి కూడా నేర్చుకున్నాం గత కార్యక్రమంలో. మొదటి సామ్రాజ్యం బబులోను, 2వ సామ్రాజ్యం ఆ యొక్క మాదీ పారసీకులు, 3వ సామ్రాజ్యం గ్రీకుల రాజ్యం, 4వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం, 5వ రాజ్యం ఆనాటి పోపుల రాజ్యం, 6 ఈ యొక్క కమ్యూనిస్టు రాజ్యాలు, 7 ఈ కడవరి కాలంలో ఉన్న యొక్క అమెరికా అనగా అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా. వీటికి సాదృశ్యమని అనేక మంది ప్రొటెస్టెంట్ బైబిల్ పండితులు చారిత్ర కోణంలో మనకు చెప్తున్నారు. దీన్ని ఈనాటి బైబిల్ పండితులే కాకుండా ఇదివరకు జీవించిన బైబిల్ పండితులు కూడా అనేక మంది ధృవీకరించారు. దీనిలో మనం నేర్చుకుంటున్నది ఏమిటి? ఇక్కడ ఈ 7 తలకు చావు దెబ్బ తగిలేసింది. అయినప్పటికీ మరలా ఆ చావు దెబ్బ మానిపోయింది. ఈ చావు దెబ్బ మానిపోతే దీనికి ఎవరు సాదృశ్యం అనగా ఈ మనం చెప్పుకున్న 7 సామ్రాజ్యాలు కూడా బబులోను కానీ, మాదీ పారసీకులు కానీ, గ్రీకులు కానీ, రోమా రాజ్యాలు కానీ, ఇవి ఒకప్పుడు వెలిగాయి. ఈ లోకానంతని కూడా పరిపాలించారు. వారి సమయం అయిపోయింది, వారు ఓడిపోయారు, చరిత్రలో కనుమరుగైపోయారు. అయితే ఒకే ఒక రాజ్యం, బైబిల్ పండితులు చెప్పేది ఒకే ఒక రాజ్యం మరలా కనుమరుగు అయిపోయింది అనుకున్నారు అందరు చరిత్రలో. మరలా వెలుగులోకి వచ్చి మరలా బ్రతికి బట్టగట్టింది, మరలా ఉనికిలోనికి వచ్చింది. ఈ రాజ్యమే పోపుల రాజ్యం. ప్రియ సోదరి సోదరులారా, ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి మనం. అదేమిటంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ విశ్వాసంతో మనం కొనసాగినట్లయితే ఈ లోకం శాశ్వతం కాదు సుమా. మనకి ఎవరికి శాశ్వతం కాదు, దేవుని బిడ్డలకు కూడా శాశ్వతం కాదు. ఒక రోజున దేవుని యొక్క రాకడ వస్తుంది, అది త్వరలో వస్తుంది దేవుని రాకడ. కనుక అనేకమైన రాకడ గుర్తులు జరుగుతున్నాయి మనకి. అవి జరిగినప్పుడు ఏం జరగబోతుంది? ఆ ప్రభు రాకట్లో ఎన్ని శ్రమలు పొందినప్పటికీ, హతసాక్షులు అయిపోయినప్పటికీ వారంతా మరలా మృత్యుంజయులై వారు లేచే దినం వస్తుంది, మహిమ శరీరాలతో ఉండే దినం వస్తుంది. ఆ దినం కొరకే మనం ఎదురు చూస్తున్నాం.
ఇక ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో 5-6 వచనాల్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి, అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ గురించి చెప్పబడ్డది. వారు ఏం చేస్తున్నారంట? ఆలయంలో తిష్ట వేసేశారు, దేవుని గుడారంలో కూర్చున్నారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆలయంలో తిష్ట వేసేశారు. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీరు అన్యులు కాదు. మనం నేర్చుకున్నాం ఇతని మిగిలిన కార్యక్రమాల్లో. ఏమని నేర్చుకున్నాం? ఈ యొక్క ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథాల్లో మృగమని చెప్పబడినప్పుడు ఆ మృగానికి సాదృశ్యం రాజు, రాజ్యం. ఇక్కడ వారు ఆలయంలో కూర్చున్నారు, దేవునికి, ఆయన నామానికి, ఆయనకు గుడారానికి కూడా వ్యతిరేకంగా దేవదోషిని చేశారు అని రాయబడ్డది. కనుక వీరు అన్యులు కాదు, అన్య జనాంగం కాదు, నిజమైన దేవుని తెలిసిన వారే, వాక్యం తెలిసిన వారే, వెలుగు తెలిసిన వారే, ఆయన సత్యాలు తెలిసిన వారే. కనుకనే ఆలయాన్ని ఆక్రమించుకున్నారు, ఆలయంలో ఉన్నారు వారు. కానీ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? దేవదూషణ, దేవునికి వ్యతిరేకంగా, అనగా దేవునితో సమానులుగా హెచ్చించుకుంటూ దేవుడు పరిశుద్ధుడు, వారు కూడా నేను కూడా పరిశుద్ధుడని ఆ నాయకులు చెప్పుకుంటున్నారు. దేవుడు ఎటువంటి పాపనైనా సరే ఆయన కృపతో క్షమిస్తారు. కాను ఆయన మన కొరకు శిలువ మరణం పొంది ఆయనకు ఆ యొక్క గొప్ప కృప పొందారు. ఆ యొక్క కృప మనకు అందిస్తున్నారు. ఆయన ప్రేమ ద్వారా ఆ యొక్క శిలువ త్యాగం చేశారు. ఆ ప్రేమ కృప మాకు కూడా ఉంది. మేము కూడా క్షమించడానికి అర్హులం, దేవునితో సమానులం అని చెప్పుకుంటున్నారు. కనుక అటువంటి ఎవరైనా సరే చెప్పినట్లయితే వారు ఎంత గొప్ప వాక్యం చెప్పేవారైనా, ఎంత గొప్ప నాయకులైనా, ఎంత పెద్ద సంఘమైనా దానికి నాయకులైనప్పటికీ మానవులు మానవులే. సృష్టికర్త దేవుడు, దేవునితో సమానులుగా మనం అవ్వలేము. ఎన్ని కోట్ల సంవత్సరాలు ఆయనతో కలిసి జీవించిన పరలోకంలో ఆయనతో సమానులు ఎవ్వరూ కాలేము. కారణం ఆయన సృష్టికర్త, మనం సృష్టి. కనుక ఇక్కడున్న ఈ యొక్క అధికారులు దైవదూషణ చేస్తున్నారు. ఆయన ఆలయానికి, పరలోకపు వాసులకు కూడా డంబంగా మాట్లాడుతున్నారు అని చెప్పబడ్డది. ఈ పనులు చేసేది ఎవరు? అయితే కొంతమంది ప్రెటరెస్టులేమో ఆ నీరో గారు చేశారు ఈ కార్యాలన్నీ అంటున్నారు. అది వాస్తవానికి దగ్గరగా లేదు. కారణం ఈ గ్రంథం రాసిన తర్వాత జరగబోయే సంగతులు. నీరో గారు చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలకు రాసిన గ్రంథం ఇది. మరి కొందరు ఫ్యూచరిస్టులు అయితే ఆఖరి 3.5 సంవత్సరాలు అంత్యక్రీస్తు వచ్చినప్పుడు వాడు మాట్లాడే మాటలు, వాడు సంఘానంతటి కూడా చిన్నాభిన్నం చేస్తాడు, సంఘానంతటి తన చేతిలో పెట్టుకుంటాడని వారు వివరిస్తున్నారు. అయితే చారిత్రక కోణంలో మనం చూసినట్లయితే ఆ యొక్క జాన్ విక్లిఫ్ గారు, అదే రీతిగా మార్టిన్ లూథర్ గారు ఆ రోజుల్లో, తర్వాత ఆ యొక్క గొప్ప శాస్త్రవేత్త అయిన ఐజాక్ న్యూటన్ గారు కూడా, ఇవన్నీ కూడా నెరవేర్చింది ఆనాటి పోపుల రాజ్యం అని వారు వివరించారు. ఒక విషయాన్ని మనం గుర్తించాలా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరైనా సరే, మనం ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఏ సంఘానికి చెందిన, ఏ శాఖకి చెందినా సరే, దేవునికి లోబడుతూ, ఆయన సృష్టికర్త, నేను సామాన్య మానవుణ్ణి. మనకి ఎంతగా అధికారం ఉన్నప్పటికీ, ఎన్ని రాజ్యాలు మన చేతిలో ఉన్నప్పటికీ, ప్రపంచం అంతటికీ మనం అధికారిగా నియమించబడినప్పటికీ మనము అల్పులము, మట్టివారం, ఒక రోజున మరణిస్తాము, మట్టి అయిపోతాము. అదే మానవ చరిత్ర. దేవునితో మనం సమానులం కాలేం. కనుక ఎప్పుడు కూడా ఈ పొరపాటు ఏ మానవుడు చేయకూడదు, ఏ అధికారి చేయకూడదు. దానికి మనం మొగ్గు చూపకూడదు. ప్రియ సోదరి సోదరులారా, మనం సర్వస్తుతి, మహిమ, ఘనత ఆ ప్రభువుకే చెల్లించాలా. ఆయనే సమర్థుడు, ఆయన స్తుతించాలా. 7వ వచనంలో మనకు చెప్పబడ్డది, దేవుని బిడ్డలు అనగా భక్తులను నలగొట్టుచు, భక్తులకి శ్రమలు తెచ్చి, అనేకమైన కష్టాలు, శ్రమలు ఆ యొక్క నాయకులు తెచ్చిపెట్టారు ఆ రోజుల్లో. మనం చరిత్రలో చూసినట్లయితే క్రైస్తవులకు ఎక్కువ హింస అన్యుల వలన రాలేదు, అన్య జనాంగం వలన రాలేదు, లేకపోతే క్రీస్తు అంటే ఎవరో తెలియని వారు, బైబిల్ అంటే ఎరిగిన వారు, వారి దగ్గర నుంచి వచ్చిన కష్టాలు చాలా తక్కువ. ఎక్కువ కష్టాలు తెచ్చిన వారు ఎవరంటే ఆ యొక్క క్రీస్తుని తెలిసిన వారే, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారే, క్రైస్తవ సంఘానికి నాయకులుగా ఉన్నవారే. వారు కష్టాలు తెచ్చిపెట్టారు, శ్రమలు తెచ్చిపెట్టారు. ఎవరికి? తోటి విశ్వాసులకి. దేనికి తెచ్చిపెట్టారు? ఆ రోజుల్లో వాల్డెన్సెస్ అనేవారు వాక్యాన్నే నమ్మారు. వాక్యంలో ఉన్నదాన్నే బోధిస్తాం, మేము వాక్యంలో ఉన్న రీతిగానే మేము అనుసరిస్తాం, వాక్యాన్నే పాటిస్తాం, వాక్యంలో చెప్పబడ్డ దేవుణ్ణే పూజిస్తాం. ఇక ఎవరిని, ఏ మానవుణ్ణి ఎంత గొప్పవారైనప్పటికీ
ఎంత భక్తుడైనప్పటికీ పౌలు గారైనా, పేతురు గారైనా, తల్లి అయిన మరియమ్మ అయినా ఎవరిని కూడా మేము పూజింపము అని తేల్చి చెప్పేశారు వాల్డెన్సెస్ అనే భక్తులు. అదే రీతిగా హ్యూగోనట్స్ అనే మరొక భక్తులు, వీరందరూ ఐరోపా ఖండంలో జీవించారు. అదే రీతిగా ఆ రోజుల్లో అనేక మంది భక్తులు ఉండేవారు, హ్యూగోనట్స్ అని. ఈ యొక్క భక్తులందరూ కూడా వారు చెప్పింది ఏంటంటే, దేవుని తప్ప ఎవరిని పూజించకూడదంటే ఆనాటి సంఘము, సంఘ నాయకులు. ఆనాడు ఈనాడులాగా అనేక సంఘాల్లో ఒకే ఒక సంఘం ఉండేది. వారు, ఆ నాయకులు ఆ రాజులతో కుమ్మక్కై దేవుని బిడ్డలకి చాలా కష్టాలు తెచ్చి అనేక వందల మందిని హతమార్చేశారు. దేవుని బిడ్డలు హతసాక్షులైపోయారు. వారు ఇళ్ళు అవన్నీ కూడా విడిచిపెట్టేసి, పొలాలు, ఆస్తులు విడిచిపెట్టేసి కొండల్లో, అడవుల్లో నివాసం చేశారు. కారణం, ప్రభు మాకు కావాలి, రక్షణే మాకు కావాలి, వాక్యమే మాకు కావాలి, ఇదే మాకు జీవాహారం, ఇదే మాకు జీవజలం, ఇదే మాకు నిత్య జీవనిచ్చేది అని నమ్మి కష్టాలకు కూడా ఓర్చారు. ప్రియ సోదరి సోదరులారే, కడవరి కాలంలో ప్రభు రాకడకు ముందు మరలా మనకు కూడా అటువంటి ఆధ్యాత్మిక పరీక్ష వచ్చే రోజులు మరలా వచ్చాయి. కనుక అటువంటి శ్రమలు వచ్చినట్లయితే మీరు బెంబేలు పడవద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. కారణం, మత్తయి సువార్త 5:10-11 వచనాల్లో మీరు నా కొరకు అనగా యేసు ప్రభు కొరకు నిందలు, హింసలు పొందినప్పుడు, ఆయన నీతి కొరకు మనం హతసాక్షులైపోయినప్పుడు మీరు ధన్యులు, మీది పరలోక రాజ్యం మీది అని ప్రభు చెప్పారు. అటువంటి ధన్యత కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క గ్రంథాలు, పరలోకంలో దేవుని గ్రంథాలు ఉన్నాయి. మోషే గారు, ఆ ఇశ్రాయేల్ అందరూ కూడా బంగారు దూడను చేసుకుని దాని చుట్టూ నాట్యాలు చేస్తుంటే ఆయనకి కోపం పట్టక ఆ యొక్క 10 యాగిల పలకతోటి ఆ బంగారు దూడను ముక్కల కింద విరగొట్టేసి పొడుం కింద చేసేసాడు, ఆయన పౌడర్ కింద చేసేసాడు. ప్రభు అన్నారు, మోషే నువ్వు ఒక ప్రక్కకు తప్పుకో, ఈ యొక్క జనులందరినీ కూడా, ఇశ్రాయేల్ అందరినీ కూడా నేను తీసుకొచ్చాను, అయితే నాకు లోబడి నేను చెప్పినట్టుగా జీవించట్లేదు కనుక వీరు ఇక దారుణమైన విగ్రహాలలో కూరుకుపోయారు కనుక వీరందరినీ కూడా నేను తుడిచిపెట్టేస్తానన్నారు. అయితే మోషే గారు ఏమని ప్రార్థించారు, ప్రభువా వీరిని క్షమించండి, వీరికి మరొక అవకాశం ఇవ్వండి, ఒకవేళ వీరిని సంహరించాలనుకుంటే, వీరందరినీ కూడా మీరు నాశనం చేయాలనుకుంటే మీ గ్రంథంలోంచి నా పేరు తీసేయండి ప్రభువా, మీ గ్రంథంలోంచి నా పేరు తీసేయండి అని చెప్పారు. దేవుని గ్రంథం, ఈ విషయాన్ని నిర్గమకాండం 32:32, ఎక్సోడస్ 32:32, 32:32 నిర్గమకాండం. దేవుని గ్రంథం, దేవుని గ్రంథం, దీన్ని పరలోకపు గ్రంథం అంటున్నాం. చూడండి, ఆ పరలోకంలో మనకనగా విశ్వాసులకి అందరికీ తెలిసిన ఒక గ్రంథం జీవ గ్రంథం. జీవ గ్రంథం, దీని గురించి ప్రకటన గ్రంథం 20:12, రెవల్యూషన్ చాప్టర్ 20:12, జీవ గ్రంథం. అప్పుడు గ్రంథములు తెరవబడాను, ఆ గ్రంథంలో జీవ గ్రంథం తెరవబడ్డది. చూచారా ప్రియ సోదరి సోదరుడా, నీ పేరు ఆ జీవ గ్రంథంలో ఉన్నదా? ఆ జీవ గ్రంథంలో మన పేర్లు ఎవరు రాస్తారు? ఒట్టు రాయటమే కాదు సుమా, ఆ యొక్క గ్రంథంలో ఈ రోజుల్లో మనం రికార్డింగ్ అంటున్నాం, వీడియో రికార్డింగ్ అంటున్నాం, అలాగా మనం చేసే ప్రతి విషయం కూడా, మంచిది చెడ్డది కూడా, ప్రతిదీ కూడా దేవుని యొక్క సన్నిధిలో తీర్పుకు రాబోతున్నది. కనుక ప్రతి విషయం కూడా రికార్డింగ్ చేస్తున్నారు. ఎవరు? దేవదూతలు. దేవదూతలు దేవుని పరిచారకులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14 బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 1:14, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14. ఈ యొక్క పరిచారకులు, దేవుని యొక్క దూతలు, వారు మనం చేస్తున్న ప్రతి విషయాన్ని, మంచిదే గాని చెడ్డదే గాని, బహిరంగంగా చేయనియండి, రహస్యంగా చేయనియండి, ప్రతిదీ కూడా రికార్డింగ్ చేసి పరలోక గ్రంథాల్లో భద్రపరుస్తున్నారు. మనం చేసే ప్రతిదీ కూడా ఒక రోజున మళ్ళా బట్టబయలయ్యే రోజు వస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, అది మంచిదే గాని చెడ్డదే గాని, రహస్యంగా చేసినా బహిరంగంగా చేసిన ప్రతి క్రియ కూడా దేవుని సన్నిధిలో మనకి మరలా తీర్పులోకి వస్తుంది. ఈ విషయాన్ని మనకి ప్రసంగి గ్రంథం 12:13-14 ప్రసంగి 12:13-14 ప్రతిదీ కూడా తీర్పులోకి వస్తుంది. అయితే ఇక్కడ దేవుని గ్రంథంలో కొంతమంది పేర్లు రాయవద్దు, ముఖ్యంగా జీవ గ్రంథంలో రాయవద్దని దేవుడు ఒక ఖచ్చితమైన నిర్దేశాన్ని ఇచ్చారు. 69వ కీర్తన 28, Psalm 69:28, జీవ గ్రంథంలో వారి పేర్లు తుడిచిపెట్టేయి, ఆ యొక్క నీతిమంతుల జాబితాలో వీరి పేర్లు రాయవద్దు. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలా, వారి పేరు జీవ గ్రంథంలో ఎక్కాయి కానీ దాంట్లోంచి తుడిచిపెట్టేయి. దేవుని యొక్క బిడ్డలతో అనగా విశ్వాసుల జాబితాలో వారి పేర్లను చొద్దు, తీసేయి అని ప్రభు చెప్తున్నారు. మన పరిస్థితి ఎలా ఉన్నది?
నీ పేరు జీవగ్రంథంలో ఉన్నదా ప్రియ సోదరి సోదరుడా? పౌలు గారు ఏం చెప్తున్నారో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎవరి పేర్లు ఈ యొక్క జీవగ్రంథంలో లిఖించబడితే రాయబడి ఉంటాయి, లేకపోతే ఎవరి యొక్క విషయాలన్నీ కూడా ఈ యొక్క జీవగ్రంథంలో రికార్డింగ్ చేసి పెడుతున్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3. ఫిలిప్పీన్స్ చాప్టర్ 4:3 ఆ యొక్క పౌలు గారు అంటున్నారు, నాకు సువార్త సేవలో వీరు నాతో కూడా పరిచర్య చేశారు కొంతమంది స్త్రీలు, వారికి సహకరించండి, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. చూడండి, పౌలు గారు అంటున్నారు ఆయనకు పరిచర్యలో దేవుని సేవలో సహకరించారు. వాక్యం చెప్పిన వారు కాదు సుమారు, వాక్యం పౌలు గారే చెప్పారు. ఏ సేవ చేశారు లేకపోతే ఏ విధంగా సహకరించారో వివరాలు రాయలేదు. బహుశా ఆయన ఎక్కడైనా ఉద్యోగ సభలు పెడుతుంటే, ఇక్కడ వాక్యం చెప్పడానికి వెళ్తుంటే బహుశా ఇంటింటికి వెళ్ళాయా ఇక్కడ సువార్త కోటలు జరగబోతున్నాయి మీరు రండి అని ఆహ్వానించారో, లేకపోతే పౌలు గారికి పరిచర్య కాస్త మంచినీళ్ళు ఇచ్చి కొంచెం ఆహారం ఇచ్చి ఏ విధమైన వారికి పరిచర్య చేశారో రాయలేదు. కానీ వారికి పరిచర్య చేశారు సువార్త సేవలో, కనుక వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డది. ఎంత గొప్ప ధన్యతో! ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలా ప్రియ దేవుని బిడ్డలారా? మనలో చాలా మంది అయ్యా నాకు వాక్యం చెప్పలేనండి, నాకు పాటలు పాడే తలాంత లేదండి. అయితే నువ్వు ఏ చిన్న కార్యానికి సహకరించినప్పటికీ నీ ప్రభు సేవలో నీ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. మనం ఎంత కానుకలు ఇచ్చామన్న దానికంటే ఏ విధంగా చేస్తున్నావు అన్నది సహకరించాలి మనం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కడవరి కాలంలో జీవిస్తున్నావు. ఏ రీతిగా నీవు నివసిస్తున్న ఆ గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభు సేవలో నీవు సహకరిస్తున్నావు. నీ సమయాన్ని ఖర్చు పెట్టి, నీ యొక్క తలాంతులను ఉపయోగించి, నీ యొక్క ద్రవ్యాన్ని ఉపయోగించి నువ్వు ఏ రీతిగా సహకరిస్తున్నావు, నువ్వు ఏ రీతిగా సహకరించినప్పటికీ ప్రభు సేవలో ప్రభు నిన్ను దీవిస్తారు. నీ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. జీవగ్రంథంలో ఉన్న పేర్లు వారు మాత్రమే పరలోకానికి చేరతారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా ఉంది. ఎవరైతే నమ్మకంగా ప్రభు సేవలో సహకరిస్తున్నారో, ప్రభు బిడ్డలుగా జీవిస్తున్నారో, వాక్యపు వెలుగులో జీవిస్తున్నారో, వారి పేర్లు జీవగ్రంథంలోంచి నేను ఎప్పుడు కూడా తుడిచిపెట్టను అంటున్నారు ప్రభు. కనుక జీవగ్రంథంలో మీ పేర్లు అలాగే నిలిచి ఉండాలంటే, అలాగే ఎప్పుడు రెండవ రాకడ వరకు వారి పేర్లు ఆ జీవగ్రంథంలో ఉంటే వారు మాత్రమే పరలోకానికి అర్హత పొందుతారు. అటువంటి కృప కావాలంటే ప్రభు నమ్ముకోవాలి. ఆయన వాక్య ప్రకారంగా మనం వాక్యపు వెలుగులో ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి. ఆయన కృప ద్వారా రక్షించబడుతున్నాం. ఇంకొక గ్రంథం జ్ఞాపకార్థ గ్రంథం. దీని గురించి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకీ చాప్టర్ 3:16. మలాకీ 3:16లో దేవుని నమ్ముకున్న బిడ్డలు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు వారు చేసిన ఆ సత్క్రియలన్నీ కూడా జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తున్నారు. చూచారా ప్రభువారు ఎంత గొప్పవారో, ఎంత ప్రేమ గలవారో. మనం చేసిన ఏ చిన్న కార్యమైనప్పటికీ ఆయన మహిమ కొరకు, ఆయన సేవ కొరకు, ఇతరుల రక్షణ కొరకు దానిని అక్కడ జ్ఞాపకార్థ గ్రంథంలో రాసేస్తున్నారు. చాలాసార్లు నేను చేసే పనులు మా పాస్టర్ గారు గుర్తించట్లేదు, నేను చేసే సేవ మా సంఘం ప్రెసిడెంట్ గారు, మా సంఘం ట్రెజరర్ గారు, కోశాధికారి గారు గుర్తించట్లేదు, సంఘ పెద్దలు గుర్తించట్లేదు అని చాలా మంది సామాన్య సభ్యులు మనసులోనే బాధపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లేకపోతే చిన్న సేవకులు అనుకుంటున్నారు, మా అయ్యగారు, మా ప్రెసిడెంట్ గారు, మా సూపర్వైజర్ గారు నేను చేస్తున్న సేవ గుర్తించట్లేదు, నా చిన్న సేవ అనుకుంటున్నారు. ఎవరు గుర్తిస్తున్నారు? మీరు చేసే చిన్న సేవ అయినా ఏ కార్యమైనా ఆ ప్రభువు గుర్తిస్తున్నారు. ఇక్కడ జ్ఞాపకార్థ గ్రంథంలో రాసేస్తున్నారు ఏకంగా. చూడండి దేవదూత ఏమంటున్నారు కొర్నేలుతోటి, కొర్నేలు నీవు చేసిన ప్రార్థనలు నా సన్నిధిలో వినబడ్డాయి, నీవు చేస్తున్న ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చేసాయి. మనం చేసే ప్రతి ప్రార్థన, మనం చేసే ప్రతి ధర్మకార్యం అంటే అవసరతలో ఉన్న వారికి మనం తగినంత లేదా మనకు కలిగినంత కొంచెం సహాయం చేస్తున్నాం. వారికి మంచినీళ్ళు లేని వారికి కాస్త మంచినీళ్ళు ఇస్తున్నాం. ఆహారం లేని వారికి మనకున్న దానిలోనే కొంచెం ఆహారం పంచుకుంటున్నాం. అయితే ప్రభువారు ఏమన్నారు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 35-40 వరకు, నా నామం పేట ఎవరికైనా కొంచెం మంచినీళ్ళు ఇచ్చినప్పటికీ ప్రభువారు అన్నారు అది యేసు ప్రభుకి ఇచ్చినట్లే, కొంచెం ఆహారం పెడితే వారికి, ఆకలిగా ఉన్న వారికి ఆయనకి పెట్టినట్లే అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే ధర్మకార్యాలు, మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ఆ సేవ కొరకు, ఆయన మహిమ కొరకు చేసే ప్రతిదీ కూడా ఆ పరలోక గ్రంథాల్లో లిఖించబడుతున్నాయి. ఎంత గొప్ప ధన్యత చూడండి. మనకి ప్రభు ఎంత ప్రేమ గలవారో చూడండి. అదే రీతిగా మనం చేసే ప్రతి విన్నపాన్ని, మనం చేసే ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆ పాపాలను క్షమిస్తానంటున్నారు దేవుడు. ఆ యొక్క దేవుని యొక్క గ్రంథాల్లో రాసేస్తున్నారు, నేను ఈ పాపాన్ని క్షమించాను, కాను మన పశ్చాత్తాపడ్డాం కనుక. ఈ విషయాన్ని 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, 1 John chapter 1:9, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో మనం ఏ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే ఆ పాపాలన్నిటికీ కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి పాపమైనా సరే
ఆయన క్షమించలేని పాపం లేదు మనం అడిగినట్లయితే, మనం పశ్చాత్తాపంతో అడిగినట్లయితే. దీనిని బుక్ ఆఫ్ పాడన్ అంటున్నాం, అంటే క్షమాపణ గల గ్రంథం. అదే రీతిగా చాలామంది మరణ గ్రంథం అంటున్నారు. ఆ మరణ గ్రంథం అనేది దాదాపు అన్ని సంఘాల్లో కూడా ఆ యొక్క మాట వాడుతున్నాం, కానీ బైబిల్లో మరణ గ్రంథం అనేది లేదు. జీవ గ్రంథము వేరొక గ్రంథం ఉన్నది. జీవ గ్రంథానికి లేకపోతే జీవానికి వ్యతిరేక మరణం కనుక ఇది మరణ గ్రంథం. మరణ గ్రంథం అంటే ఎవరి పేర్లు ఉంటాయక? ఎవరైతే సత్యాన్ని, వాక్యాన్ని, ఆయన యొక్క రక్షణను, ఆయన ఇచ్చిన అవకాశాలని తృణీకరించారో, సద్వినియోగం చేసుకోలేదో, వారి ఇష్టానుసారమైన లోక సంబంధమైన పాప జీవితాన్ని జీవించారో, వారి పేర్లన్నీ ఈ మరణ గ్రంథ జాబితాలోకి వెళ్ళిపోతున్నాయి. వారందరినీ కూడా ఆ యొక్క అగ్నిగుండంలో వేసేసే రోజు వస్తుంది. మరణ గ్రంథంలో ఎవరైతే పేర్లు ఉంటాయో వారందరూ నరకానికి పాత్రలు. దానిలో గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో మనకేం చెప్పబడ్డదంటే, కాగా అప్పుడు గ్రంథములు తెరవబడెను. గ్రంథములు తెరవబడెను. ప్రియ సోదరి సోదరులారా, అతి త్వరలో ప్రభు వస్తున్నారు. ఆ యొక్క రెండోసారి ప్రభు వచ్చినప్పుడు ఆ యొక్క దేవుని నమ్ముకున్న వారందరూ కూడా పరలోకం తీసుకువెళ్ళబడతారు. ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో ఉంటాయో వారు నిత్య జీవాన్ని పొందుతారు. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో లేవో వారందరినీ కూడా ఆ యొక్క నరకంలో వేసేస్తారు. ప్రియ సోదరి సోదరుడా, మనలందరినీ రక్షించడానికి ప్రభు శిలువ మీద మరణించారు. మనలందరినీ కూడా ఎవరైతే ఆయన నామాన్ని రక్షణ పొంది ఆయన్ను రక్షకుడైన అంగీకరిస్తున్న వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. త్వరలో ఈ లోకానికి వస్తున్నారు మనలందరినీ కూడా పరలోకం తీసుకువెళ్ళటానికి. కనుక మనం దేవుని బిడ్డలుగా, ఆయన కృపలో, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా జీవిద్దాం. ప్రభు త్వరలో వస్తున్నారు. ఆయన రాకడలో మనందరం ఎత్తబడేలాగా ప్రభు నమ్ముకొని, ఆయన నామపేట ముంచడం బాప్తీసం తీసుకొని వాక్యపు వెలుగులో జీవిస్తూ దేవుని సువార్తకు మనం సహకరిస్తూ ఆయన బిడ్డలుగా జీవిద్దాం. అటువంటి ధన్యత మనందరికీ కలగాలని కోరుకుంటున్నాను. అది మీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కడవరి కాలంలో జీవిస్తున్నాం. అనేకమైన శోధనలు సాతాను తెస్తున్నాడు. మీ కుమారులుగా, కుమార్తెలుగా జీవించడానికి ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా మేము నీకు దగ్గరగా జీవిస్తూ త్వరలో మీరు వస్తున్నారు. మీ రాకళ్ళు ఎత్తబడేలాగా మేము, మా కుటుంబాలు, సంఘాలు సిద్ధపడటానికి నీ ప్రత్యేకమైన కృపను మాకు దయచేసి మా పేర్లు జీవగ్రంథంలో ఉండేలాగా మీ కుమారులుగా, కుమార్తెలుగా, మీ సేవకునైనా మేము సహకరిస్తూ మీకు మహిమకరమైన జీవితాలు జీవించే ధన్యత దయచేయమని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ప్రత్యేకంగా దీవించమని, వారి అవసరాలు తీర్చమని, ఎవరికైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి స్వస్థత దయచేయమని యేసు ప్రభు వారి పుణ్యమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ యొక్క కార్యక్రమాలు అనేక మందికి ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా కొనసాగటానికి మీరు సహకరించండి. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించండి. మీకు తెలిసిన వారికి కార్యక్రమాలు పరిచయం చేయండి. దాని ద్వారా వారు కూడా దీవించబడతారు. శుభవార్త యూట్యూబ్లో, లేకపోయినట్లయితే మన వెబ్సైట్ ఉన్నది www.sharathbabu SHARATHBAB శరత్ నా పేరు .org. ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఎప్పుడైనా ఈ కార్యక్రమాలు చూడవచ్చు. మీరు ఏ సమయంలో అయినా మీకు నచ్చినట్లయితే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.